దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న అధికారులు కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు కానుంది. అన్ని సంస్థల్లోనూ కామన్ యూనిఫామ్ ఉండేలా కోల్ ఇండియా నిర్ణయించింది. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారుల వరకు ఏకరూప దుస్తులు ధరించనున్నారు. ఈ మేరకు ఈ నెల 2న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలైన కోల్ ఇండియా, సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు ఒకే రకమైన వేతనాలు, ప్రయోజనాలు పొందుతున్నారు. అదేవిధంగా దుస్తులు కూడా ఒకే రకంగా ఉండాలని కోల్ ఇండియా స్థాయిలో ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ మేరకు సమావేశమైన కమిటీ కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఒకే రంగు దుస్తులు ధరించాలని నిర్ణయించారు. దీనివల్ల సంస్థలో అందరం ఒక్కటే అనే భావన పెరిగి సామాజిక తేడాలు కనిపించవని భావిస్తున్నారు. కోల్ ఇండియాలో 4 జాతీయ కార్మిక సంఘాలతో పాటు ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో కోల్ ఇండియా యాజమాన్యంతో కోల్ ఇండియా ఉద్యోగులందరికీ కూడా ఒకే యూనిఫామ్ అంటే ఒకే ఏకరూప దుస్తులు ఇవ్వాలని కార్మిక సంఘాలని డిమాండ్ చేయడం వల్ల కోల్ ఇండియా యాజమాన్యం అంగీకరించింది. బ్లూ షర్టు, బ్లూ ప్యాంట్ ఇవ్వాలని అక్కడి యాజమాన్యం కార్మిక సంఘాలన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది. పురుషులకు నేవీ బ్లూ ప్యాంట్, స్కై బ్లూ చొక్కా, మహిళా సిబ్బందికి మెరూన్ రంగు కుర్తీ, నల్ల రంగు సల్వార్ దుప్పటా లేదంటే మెరూన్ బ్యాక్గ్రౌండ్ చీర, నల్ల రంగు బ్లౌజ్ దుస్తులు ధరించాలని నిర్ణయించారు. వీటిని స్వయంగా ఉద్యోగులే కొనుగోలు చేసుకోవాలని తీర్మానించారు. యాజమాన్యాలు కొనుగోలు చేయడం ద్వారా నాణ్యత ప్రమాణాల్లో తేడా ఉంటుందని, స్వయంగా ఉద్యోగులే ఈ రంగులో వారికి నచ్చిన కంపెనీ దుస్తులను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దుస్తుల కొనుగోలు బిల్లును యాజమాన్యానికి సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. వీటిని బోర్డుకు నివేదించి ఆమోదించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీనికోసం ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి ఒకసారి 10,500, నెలకు 185 వాషింగ్ అలవెన్స్ కింద ఇవ్వనున్నారు. మరి ప్రత్యేకంగా కోల్ ఇండియాలో ఏ డ్రెస్సులు అయితే ఇస్తున్నారో ఆ దుస్తులు మాకు కూడా ఇవ్వాలని, ఈ దుస్తులు ఇవ్వటం వల్ల ఏంటంటే రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. సెకండ్ నైట్ షిఫ్ట్ వస్తూ ఉండగా మరి లారీలు అవి వాటికి బ్లాక్ ఉండటం వల్ల పోక్స్కు వాళ్ళకి తెలియక అనేక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. దయచేసి కోల్ ఇండియాలో ఉన్న మాదిరిగా మాకు కూడా దుస్తులు ఇవ్వాలని మా యొక్క మనవి సింగరేణి కార్మికులే. మరి బదిలీ వర్కర్ నుండి మరి అధికారుల వరకు ఒక్క కోడ్ డ్రెస్ ఉంటే మంచిదని ఈ సింగరేణి కార్మికులమందరం కూడా వ్యక్తపరుస్తున్నాం. కనుక సీఎంఎండి గారు కూడా మా డ్రెస్ కోడ్ను మార్చాలని. మొత్తానికి కోల్ ఇండియా నిర్ణయాన్ని కార్మికులు, కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయి. మిగతా సంక్షేమ విషయాల్లోనూ ఇంతే శ్రద్ధతో సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.